హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు వచ్చేసి మన వెంచర్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 30 acres ఫ్రెండ్స్. ఇది సో హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్, అండర్గ్రౌండ్ డ్రైనేజెస్, స్ట్రీట్ లైట్స్, ఎలక్ట్రిసిటీ, బీటీ రోడ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీటెడ్ ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి మనకు మన ఇబ్రహీంపట్నము జస్ట్ ఒక 4 kilometers వస్తుంది. సో గురునానక్ దాటాక ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనకు సాగర్ హైవే ఫేసింగ్కి 300 meters ఉంటుంది. సో మీరు చూస్తున్నారు కదా, కర్బింగ్ స్టోన్, ఎలక్ట్రిసిటీ అండ్ అండర్గ్రౌండ్ డ్రైనేజు అండ్ కర్బింగ్ స్టోన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీటెడ్ ఫ్రెండ్స్. సో దీంట్లో మనకు ఫ్లాట్స్ ఒక 70% మనకు సోల్డ్ అవుట్ అయిపోయాయి. సో కొన్ని మాత్రమే మనకు అవైలబుల్ ఉన్నాయి. సో దీంట్లో ఈస్ట్లో అయితే మ్యాక్సిమం ఒక 7-8 ఏమో ఉన్నాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా వెంచర్ ఎంత బాగుందో. సో మనకి ఇళ్ళ మధ్యలో ఉంటుంది. ఇది వచ్చేసి మనకు సైట్ ఆఫీసు లెఫ్ట్ సైడు. సో ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మనకు ఈ హెచ్ఎండిఏ ఓపెన్ ఫ్లాట్స్ మాత్రం మనకు చాలా తక్కువ ధరలో ఉన్నాయి. ఇబ్రహీంపట్నంలో ఎక్కడ చూసుకున్నా మన పక్కకే వెంచర్ పక్కకే మనకు రతన్ టాటా 330 feet రోడ్డు పోతుంది. సో ఫోర్త్ సిటీకి చాలా దగ్గరలో ఉంది. సో ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మనకు రహీం ఖాన్ కూడా ఇక్కడ నుంచి మనకు ఆల్మోస్ట్ ఒక 7-8 kilometers ఏమో వస్తుంది. ఫోర్త్ సిటీకి దగ్గరలో ఉంటాము. వెల్ డెవలప్డ్ సైటు. మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తే మాత్రం ఇది బెస్ట్ చాయిస్ అని నేను చెప్పగలుగుతాను. సో చాలా అంటే చాలా బాగుంటుంది మీ పిల్లల ఫ్యూచర్ కోసం. ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఇండ్ల మధ్యలో ఈ వెంచరు. సో ఇది మన పార్క్ అన్నట్టు. సో ఇదే మన సాగర్ హైవే, నేషనల్ హైవే అన్నట్టు. ఇది సాగర్ హైవే పక్కనే ఇవన్నీ చూస్తున్నారు కదా, ఈ రోడ్డు, ఈ హైవేకి జస్ట్ 300 meters మన వెంచర్ ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.